ఇంకా చూస్తావేంటి అర్జున? బాణం సంధించి కర్ణుడి ప్రాణాన్ని తీసి నీ ప్రతిజ్ఞను నెరవేర్చు. కానీ అతను నిరాయుధుడు కేశవ, అతనిపై నేను ఎలా? అప్పుడు అభిమన్యుడు కూడా నిరాయుధుడే. అయినప్పటికీ తను రథచక్రంతో పోరాడాడు. 7 మహారథులతో ఒంటరిగా పోరాడాడు. అందులో కర్ణుడు కూడా ఒకడు. ఒక అధర్మపరుడికి ఇదే ధర్మం. ఈ అపరాధిని శిక్షించడానికి నీవు అంజలికాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుణ్ణి వధించు. మాటిస్తున్నాను, ఈ యుద్ధం తర్వాత కూడా మీ 5 కుమారులు సజీవంగా ఉంటారు. నేను అర్జునుడి ప్రాణం తప్ప వేరే ఎవరి ప్రాణమూ తీయను. నీకు అత్యంత అవసరమైన క్షణంలో నేను ప్రసాదించిన జ్ఞానాన్ని నీవు మరచిపోతావు. ఇదే నా యొక్క శాపం కర్ణ.